హైదరాబాద్ శివార్లలో కబ్జాకు గురవుతున్న భూములను పరిరక్షించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. భూములను కాజేస్తున్న భూబాకాసులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. కంటి తుడుపు చర్యగా సబ్ రిజిస్ట్రార్లపై చర్యలు తీసుకుని అసలు దోషులను శిక్షించడం లేదన్నారు. దాదాపు 700 ఎకరాల భూమిని కాజేసిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. మా భూములు మాక నినాదం ఇవాళ మరుగున పడిపోవడం తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా తీవ్ర మనస్తాపానికి గురి చేస్తున్నది. అయితే ఇవాళ పరిస్థితి గవర్నర్ గారికి కలిసి ఈ భూములకు సంబంధించినటువంటి అనేక విషయాలు వివరించి చెప్పాం. మియాపూర్కి సంబంధించిన విషయం అయితే మొట్టమొదటి సిపిఐ ఆ భూములను సందర్శించి వెలుగులోకి తీసుకొచ్చింది. 693 ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్కు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రి సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటా ఉన్నాడు. పెద్ద తలకాయలను వదిలిపెడతా ఉన్నాడు. గతంలో టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు చిన్నగా గేట్లు తెరిస్తే ఇవాళ ఈ ప్రభుత్వం దర్వాజాలు గేట్లే ఎత్తేసింది. అంటే గతంలో ఏలు పెడితే వీళ్ళు కాలు పెట్టినటువంటి పరిస్థితిగా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.